ధ్యానించి ప్రభువును ఆరాధిస్తాం. చూడండి, కీర్తన 103. కీర్తన 103 మొదటి 2 వచనాలు చదువుదాం. మొదటి 2 వచనాలు. కీర్తన 103 మొదటి 2 వచనాలు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. తర్వాత కీర్తన 126. కీర్తన 126 మొదటి 3 వచనాలు చదువుదాం. కీర్తన 126 మొదటి 3 వచనాలు. సియోనుకు తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు మనము కలకనిన వారి వలె నుంటిమి. మన నోటి నిండా నవ్వు ఉండెను, మన నాలుక ఆనందగానముతో నిండి ఉండెను. అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసెనని అన్యజనులు చెప్పుకొనిరి. యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు, మనము సంతోషభరితులమైతిమి. తర్వాత అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 22వ వచనం. అపోస్తుల కార్యములు 13:22, పేజీ నెంబర్ 116, క్రొత్త నిబంధన. అపోస్తుల కార్యములు 13:22. తరువాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయన, నేను యెషయి కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతనిని గూర్చి సాక్ష్యమిచ్చెను. దేవుడి మాటల ద్వారా మనతో మాట్లాడి ఆరాధనలో మనము ఆరాధించగలిగినట్లు, మనం సహాయపడినట్లు చిన్న ప్రార్థన చేద్దాం. మోకరించండి. అలా పరలోక తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవాన్ని స్తోత్రాలు. ఈ సమయంలో మందిరంలో మీరు మాకు అనుగ్రహించిన మీ సన్నిధిని బట్టి స్తోత్రాలు. మీ ఏర్పాట్లలోని పిల్లలు మీ సన్నిధికి రాగలిగినారు. వందనాలు. దీవించి ఆశీర్వదించము. నేను మిమ్మల్ని ఆరాధించినట్లు సహాయం చేయండి. చదివిన లేఖన భాగాల ద్వారా మరిన్ని ఎక్కువైన విషయాల ద్వారా మిమ్మల్ని ఆరాధించినట్లు మాకు సహాయం చేయండి. ప్రభువా, మీ ప్రజలతో మరి ఎట్లా ఆరాధించాలో నేర్పించండి. అలాగే వాక్యం విని ఆరాధించటకు సిద్ధపరచండి. అలాగే మీ దాసునిగా నన్ను కూడా బలపరచము. నీ బోరగా నన్ను వాడుకొనుము. నీ రక్త ప్రోక్షణ క్రిందికి నన్ను నేను తెచ్చుకుని చూడగా సహాయం చేయమని, నిన్ను ఆరాధించటకు ప్రతి ఒక్కరిని సిద్ధపరచుమని విశ్వాసంతో యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఇక్కడ రాయబడిన మాటల్లో ప్రాముఖ్యమైన సంగతులు మనం గ్రహించుకుంటాం. మరి ఈరోజు మనం కొన్ని విషయాలను ఆధారం చేసుకొని మనం దేవుడిని ఆరాధిస్తాం. ఏంటంటే ఆ విషయాలు దేవుడు మన జీవితంలో జరిగించిన గొప్ప కార్యాలు. ఏంటి ఆ గొప్ప కార్యాలు? దేవుడు మన జీవితంలో జరిగించిన గొప్ప కార్యాలు ఏంటో కొన్ని సంగతులు మనము జ్ఞాపకం చేసుకొని మన పితరుడైన దావీదు యొక్క అనుభవంలో దేవుడిని మనం ఆరాధిస్తాం. చూడండి, దేవుడు మన కొరకు చేసిన గొప్ప కార్యాలు ఏమిటో మనం జ్ఞాపకం చేసుకుంటాం. చూడండి, మొదటగా దేవుడు దావీదు జీవితంలో జరిగించిన కార్యాలు అవి మన కొరకై కూడా మనకు కూడా వర్తించే విషయాలు. కనుక దావీదు యొక్క జీవితంలో దేవుడు చేసిన కార్యాలు 1 కాదు 2 కాదు, వేలాది కార్యాలు చేశాడు. అయితే మనం అన్నీ జ్ఞాపకం చేసుకోవటం అంత మరి సందర్భంగా లేదు కాబట్టి, అంటే అంత సమయం ఉండదు కాబట్టి మనం కొన్ని విషయాలు క్లుప్తంగా జ్ఞాపకం చేసుకొని మనం దేవుణ్ణి ఆరాధిస్తాం. చూడండి, మొదటిగా కీర్తనలు 3వ అధ్యాయం
8వ వచనం. కీర్తనలు 3వ అధ్యాయం 8వ వచనం. పేజీ నెంబర్ 453 పాత నిబంధనలో కీర్తనలు 3వ అధ్యాయం 8వ వచనం. నా వెనక చెప్పండి, నా వెనక చెప్పండి. అందరూ ఇటు చూడాలి. నా వెనక చెప్పండి. బైబిల్స్ అంటే బైబిల్ చదువుతూ నా వెనక చెప్పండి. బైబిల్ చూస్తూ చదువుతూ నా వెనక చెప్పండి. చదవలేని వాళ్ళు నన్ను చూసి ఈ మాటలు పలకండి. చదవలేని వాళ్ళు నన్ను చూసి ఈ మాటలు పలకండి. రక్షణ, గట్టిగా పలకాల. రక్షణ, ఎవరు పలకట్లా? రక్షణ యెహోవాది. పలకండి, మీరు కూడా పలకాలి. నేర్పిస్తున్నా, మీకు నేర్పించేదానికి చెప్తున్నా. రక్షణ యెహోవాది, నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదము వచ్చునుగాక. కనుక నేను పలికిచ్చినప్పుడు పలకండి. ఎందుకంటే చదువు రానోళ్ళు ఉన్నారు కాబట్టి ఇట్లా పలకడం ద్వారా అయినా మీకు వాక్యం అర్థమవుతుంది. పలికిచ్చినప్పుడు పలకండి. ఇక్కడ మొదటిగా దేవుడు మన జీవితాల్లో జరిగించే కార్యం ఏంటంటే రక్షణ కార్యం. అంటే రక్షణ ఆశీర్వాదం దేవుడు మనకు అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. రక్షణ ఆశీర్వాదం కనుక రక్షణ యెహోవాది, నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదము వచ్చునుగాక. ఇక్కడ ఏం జ్ఞాపకం చేయబడుతుందంటే రక్షణ ఆశీర్వాదం కలిగిన వారముగా మనము ఉన్నామని జ్ఞాపకం చేస్తుంది. చూడండి, రక్షణ ఆశీర్వాదం అంటే, రక్షణ ఆశీర్వాదంగా దేవుడు మనకి ఇచ్చాడంటే అంతకుముందే ఉంది, రక్షణ లేదు. అంతకుముందు రక్షణ లేదు, అంతకుముందు ఎంతో భయం ఉంది, అంతకుముందు మన జీవితంలో ఎంతో దిగులు ఉంది, ఎంతో వేదన ఉంది. ఏంటది వేదన? సాతాను వలన వేదన, పాపం వలన వేదన, లోకం వలన వేదన, ఫలితంగా నరకాలకి పాత్రులమైపోతామేమో అనేటువంటి దిగులు మన జీవితంలో ఉండేది. అంటే రక్షణ లేక మునుపు, రక్షణ ఆశీర్వాదం మనకు రాకమునుపు మన జీవితంలో ఎన్నో రకాల అంటే నెమ్మదిగా ఉండే పరిస్థితి లేదు. ఎప్పుడు ఏదో ఒక దిగులు, కలవరం. కారణం పాపం. కనుక యేసు ప్రభు మన జీవితాల్లో లేకపోవటం, ఆయన రక్షణ కార్యం మన జీవితాల్లో జరిగించబడకపోవటం. అందుకనే రక్షణ లేని దినాల్లో మనం ఏంటంట ఎంతో కలవరమైన జీవితం జీవించిన మనలను దేవుడు ఏం చేస్తూ వచ్చాడంటే రక్షణ ఆశీర్వాదం చేత మనల్ని ఆశీర్వదిస్తూ వచ్చాడు. కనుక ఈ అనుభవము దావీదు జీవితంలో మనం చూస్తాం. దావీదు జీవితంలో ఆయన రక్షణ ఆశీర్వాదాన్ని పొందినవాడుగా ఉన్నాడు. అంటే రక్షణ అనేది ఒక ఆశీర్వాదం. కనుక ఈ రక్షణ ఆశీర్వాదాన్ని పొందిన దావీదు యొక్క జీవితంలో ఆయన అనుభవాలు మనకు జ్ఞాపకం చేసుకుంటే పైన 3వ అధ్యాయంలోనే ఎన్నో మాటలు ఉన్నాయి. ఎంత మొదట వచనం, యెహోవా నన్ను బాధించువారు ఎంతో విస్తరించి ఉన్నారు. తర్వాత నా మీదికి లేచువారు అనేకులు. తర్వాత దేవుని వలన అతనికి రక్షణ ఏమీ దొరకదని నన్ను గురించి చెప్పువారు అనేకులు. అంటే రక్షణ లేదని నన్ను గురించి అనేకులు పలికిన వారుగా ఉన్నారు. అయితే నీవు నన్ను రక్షణ ఆశీర్వాదంతో ఆశీర్వదించిన దేవుడవు. కనుక రక్షణ లేదని అనేకులు నన్ను బాధించడానికి పూనుకున్నారు. సాతానుడు వేధించాడు, పాపంలో పడేసి శోధించాడు. ఫలితంగా నన్ను శిక్షకు పాత్రునిగా చేసి నశించిపోతున్నటువంటి నన్ను చూసి అపహాస్యం చేస్తున్న సాతానును ఏంటంట నీ రక్షణ ఆశీర్వాదం చేత నన్ను నింపుడు ద్వారా సాతాను నాలో నుండి నాకు దూరంగా తొలగించిన దేవుడవు. కనుక రక్షణ లేక మునుపు చాలా ఇబ్బందికరమైన జీవితంలో ఉన్న మనలను రక్షణ ఆశీర్వాదంతో రక్షించుకుని ఆ ఆశీర్వాదంతో మనల్ని నింపిన దేవుడు. అందుకే ఇప్పుడు మనకేమొచ్చింది? సురక్షితమైన జీవితం వచ్చింది, నెమ్మదిగా జీవించే జీవితం వచ్చింది. ఇప్పుడు భయం లేదు, ఎవడో వస్తాడు ఏదో చేస్తాడని దిగులు లేదు. ఎందుకు? ప్రభువు నాకు సహాయుడు, ఆయన నాకు సహాయం చేస్తాడు, ఆయన నన్ను ఆదుకుంటాడు, ఆయన నన్ను విడిచిపెట్టే దేవుడు కాదు, ఆయన నాకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాడు. అందుకే నేనేం చేస్తాను? ప్రశాంతంగా ఉంటాను. కనుక ప్రశాంతంగా పడుకుంటాను, నిద్రపోతాను, చక్కగా మళ్ళీ నిద్ర అంతా పోయిన తర్వాత మళ్ళీ మేలుకుంటాను, తెల్లవారు మేలుకుంటాను, 10,000 మంది వచ్చినా నేను భయపడను అనేటువంటిదే ఈ రక్షణ ఆశీర్వాదం కలిగిన జీవితం. కనుక దేవుని పిల్లలకు ఇది ఒక అద్భుతమైన వరము లాంటిది. రక్షణ ఆశీర్వాదం అద్భుతమైన వరం. రక్షణ మనకు ఎలా దొరికింది అంటే కూడా చెప్పొచ్చు. యేసు ప్రభు కలువరి శిలువ మరణం ద్వారా మనకు రక్షణ దొరికింది. ఆయన కలువరి శిలువలో మన కొరకు చనిపోయినాడు.
మన పాపాలు ఆయన మీద వేసుకుని చిలువలో ఆయన తిలువ మోసుకుంటూ వెళ్ళిపోయి కలువరి కొండపైన చిలువలో నలిగి వ్రేలాడిపోయినాడు మన కోసమే. మనకు ఉన్న దిగుళ్ళు, తెగుళ్ళు, భయాలు, ఇబ్బందులు తొలగించడం కోసం, ఆ భయమంతా తొలగించడం కొరకు మనకున్నదంతా కూడా ఆయన సిలువలో మోసుకొని వెళ్ళిపోయి మన కొరకు చనిపోయిన యేసు ప్రభు ద్వారా కలిగినదే ఈ రక్షణ ఆశీర్వాదం. కనుక మన రక్షణ కొరకు మన ప్రభువు ప్రాణ త్యాగం చేయవలసి వచ్చింది. త్యాగ సహితుడై కలువరి చిలువ ధరించవలసి వచ్చింది. కలువరి చిలువలో మేకులు కొట్టబడవలసి వచ్చింది. అందువల్ల మనకు దొరికిన ఈ రక్షణ ఆశీర్వాదం యేసు ప్రభు కలువరి మరణం ద్వారా కలిగిన ఆశీర్వాదం. అందువలన ఆయన మనకున్నాడు, ప్రభు మనకున్నాడు, ప్రభు మనకు తోడు. అందువలన మనము సురక్షితముగా నెమ్మదిగా జీవించే జీవితం మనకు ఇవ్వబడుతూ వచ్చింది. చూడండి, మనం గనక రక్షణ ఆశీర్వాదం పొందిన వారమైతే దేని గురించి భయపడవలసిన అవసరము మనకు లేదు. దేని గురించి అయినా సాతానికి భయపడాల్సిన అవసరం లేదు, పాపానికి భయపడాల్సిన, అంటే పాపం భయపడకూడదు అంటే పాపం చేయడానికి కాదండి. పాపం నన్ను ఏలుబడి చేయదు, పాపం నన్ను ఏం చేయదు, పాపం నుంచి నా దేవుడు దూరంగా తొలగించాడు కనుక పాపానికి భయపడవలసిన పని లేదు. అదే సమయంలో లోకానికి భయపడవలసిన పని కూడా లేదు. లోకానికి భయపడవలసిన పని కూడా లేదు. ఇప్పుడు ఎందుకు? నా ప్రభువు నాతో ఉన్నాడు, ఆయన ఎల్లప్పుడూ నాతో ఉన్నాడు అనే అనుభవంలో మనం తీసుకురాబడడానికి ఈ రక్షణ ఆశీర్వాదకరమైన జీవితం దావీదుకు దేవుడు అనుగ్రహించాడు. అది మన జీవితాల్లో కూడా మనకు ఆశీర్వాదం పొందిన వారంగా మనం ఉన్నాం కనుక ఈ రక్షణ ఆశీర్వాదమును బట్టి దేవుణ్ణి ఆరాధిస్తాం. ఇది మొదటిది. రెండవది చూడండి, కీర్తన 21వ అధ్యాయం 5-6 వచనాలు. కీర్తన 21వ అధ్యాయం 5-6 వచనాలు మనం చూస్తాం. కీర్తన 21:5-6. నీ రక్షణ వలన అతనికి గొప్ప మహిమ కలిగెను, గౌరవ ప్రభావములను నీవు అతనికి ధరింపజేసి ఉన్నావు. నిత్యము ఆశీర్వాదకారకుడుగా నుండునట్లు నీవు అతనిని నియమించి ఉన్నావు. నీ సన్నిధిని సంతోషముతో అతన్ని నుల్లసింపజేసి ఉన్నావు. ఇక్కడ రెండోదిగా మనం చూస్తున్నాం, గౌరవ ప్రభావముల ద్వారా మనల్ని ఆశీర్వదించిన దేవుడు. కానీ గౌరవ ప్రభావములు మనకు ఆశీర్వాదకరంగా అనుగ్రహించిన దేవుడు. చూడండి, రక్షణ ఆశీర్వాదం పొందిన వారికి రక్షణ వలన ఏం కలుగుతుందంట? గౌరవ ప్రభావములు కలిగి ఆశీర్వదించబడిన అనుభవంలో వారు ఉండేవారుగా ఉన్నారు. కనుక గౌరవ ప్రభావములు ఏంటి? గౌరవ ప్రభావములు దావీదు జీవితంలో ఈ గౌరవ ప్రభావములు ఏంటి? రాజు, అతను రాజుగా చేయబడ్డాడు, ఒక పదవి వచ్చింది. ఏంటి ఆ పదవి? రాజు. అందుకనే 1వ వచనంలో 21:1 యెహోవా రాజు నీ బలమును బట్టి సంతోషించుచున్నాడు, నీ రక్షణను బట్టి అతడు ఎంతో హర్షించుచున్నాడు. కనుక రాజుగా చేయబడిన దావీదు యొక్క అనుభవంలో గొప్ప గౌరవ ప్రభావములు ధరించిన ఆ ఆశీర్వాదం కలిగిన వాడు. అందువలన రెండవది ఏంటంటే, మన జీవితంలో రక్షణ ద్వారా కలిగే గౌరవ ప్రభావముల ద్వారా మనం ఆశీర్వదించబడుతున్నాం. రక్షించబడిన వ్యక్తికి ఏముంటుంది చెప్పండి? గౌరవం ఉంటుంది. రక్షించబడిన వ్యక్తికి విలువ ఉంటుంది. రక్షించబడిన వ్యక్తికి దేవుని మందిరం ఉంటుంది. రక్షించబడిన వ్యక్తికి దేవునితో సహవాసం ఉంటుంది. రక్షించబడిన వ్యక్తికి దేవుని యొక్క మందిరం ద్వారా ఏంటంట, వాళ్ళు ఇప్పుడు ఏమయ్యారు? దేవుని పిల్లలయ్యారు. అందువలన వాళ్ళకు ఒక పదవి ఉంది. ఏంటి ఆ పదవి? ఏంటి మన పదవి? దేవుని పిల్లలము, లేకపోతే దేవుని వారసులం. దేవుని వారసులం. ఆయన పిల్లలుగా మనం చేయబడమే గొప్ప పదవి. చూసారా? అంతేకాదు, మందిరంలో మనకు స్థానం ఇచ్చాడు. ఆ మందిరంలో ఒక గొప్ప విశ్వాసి. గౌరవ ప్రభావం ఎక్కడొస్తాయి చెప్పండి? గొప్ప జీవితం జీవించడం ద్వారానే వస్తాయి. ఆ గొప్ప జీవితం జీవించడం ద్వారా వచ్చే ఈ గౌరవ ప్రభావములు దేవుడు మన జీవితంలో అనుగ్రహించాడు. సరే, నువ్వు నిలుపుకుంటున్నావో పోగొట్టుకుంటున్నావో నాకు తెలియదులే, కానీ రక్షణ అనేది గౌరవ ప్రభావములు, అది ఆశీర్వాదకరమైన జీవితం. ఆ రక్షణలో మనకు ఆ రక్షణ ద్వారా వచ్చిన గౌరవ ప్రభావముల బట్టి మనం ఏం చేయాలా? ఆశీర్వదించబడిన దాన్ని బట్టి, అయ్యా నువ్వు నన్ను రక్షణ ఆశీర్వాదంతో ఆశీర్వదించావు, తర్వాత రక్షించబడిన తర్వాత గౌరవ ప్రభావములు ధరింపజేసి నన్ను ఆశీర్వదించావు. ఏంటి చెప్పండి? పేరు ప్రఖ్యాతులు కలుగజేసి ఆశీర్వదించాడు.
మనకు మంచి పేరు వచ్చేసింది. ఇప్పుడు ఏంటంటే మంచి విశ్వాసి, మంచి భక్తుడు, మంచి ప్రార్థనాపరుడు. సరే నువ్వు ఉంటున్నావు లేదా అది వేరే సంగతి. దేవుడు మనకిచ్చిన గౌరవం అదే. మంచి విశ్వాసి, మంచి భక్తిపరుడు, దేవుని ఎడల నమ్మకమైన వాడు అనేటువంటి గొప్ప గౌరవ ప్రభావములు ధరింపజేసి నిన్ను ఆశీర్వదించిన దేవుడు. దావీదును కూడా రాజుగా నియమించి ఆశీర్వదించాడు. దావీదును ఏం చేశాడు? దావీదును రాజుగా నియమించి ఆశీర్వదించాడు, రాజుగా చేసి ఆశీర్వదించాడు. కాబట్టి ఇక్కడ తలంపు ఏంటంటే, రక్షించబడిన దేవుని ప్రజలకు రక్షణ వలన గౌరవ ప్రభావములు కలిగి వారు ఆశీర్వదించబడిన అనుభవం కలిగిన వారుగా ఉన్నారు. కనుక దేవుని పిల్లలకు దేవుడిచ్చే ఆశీర్వాదాలు మన జీవితాల్లో మనం చూసినప్పుడు మనం ఆయన ఆరాధించగలగాలి. ఏంటంటే రక్షణ ఆశీర్వాదం ఇచ్చాడు, అలాగే గౌరవ ప్రభావములనే ఆశీర్వాదకరమైన జీవితం దేవుడు మనకిచ్చాడు. ఈ సమాజంలో, ఈ దుష్ట సమాజంలో నిన్ను తన ఏర్పాటులోకి తీసుకొచ్చి నిన్ను గౌరవ ప్రభావములతో నిన్ను అలంకరించి, రక్షణ అలంకారంతో అలంకరించి నిన్ను ఆశీర్వదించిన నీ దేవుడు. అందువల్ల మనం ఆయన ఆరాధించవలసిన వారు ఉంటున్నాం. కాబట్టి దేవుడు మన జీవితంలో మనలను అనేక రీతులుగా ఆశీర్వదించేవాడు. దావీదును ఆశీర్వదించాడు, మనల్ని కూడా ఆశీర్వదించిన అనుభవంలోకి తీసుకొచ్చాడు. అందువలన రక్షణ ఆశీర్వాదం, మొదటిదిగా రక్షణ ఆశీర్వాదం మన పైన దేవుడు అనుగ్రహించాడు. రెండవది, రక్షణ వలని గౌరవ ప్రభావములను మనకు ధరింపజేసి ఆశీర్వదించాడు. మూడవ విషయం చూడండి, దేవుని వాక్యంలో మూడవ సంగతి మనం జ్ఞాపకం చేసుకుంటే, మొదటి సమూయేలు 26వ అధ్యాయం 25వ వచనం. మొదటి సమూయేలు 26వ అధ్యాయం 25వ వచనం, 26-25, పేజీ నెంబర్ 248, మొదటి సమూయేలు 26-25. అందుకు సౌలు, దావీదా నాయన, నీవు ఆశీర్వాదం పొందుదువుగాక, నీవు ఘనకార్యములను పూనుకొని విజయమును అందుదువుగాక అని దావీదుతో అనెను. అప్పుడు దావీదు తన మార్గమున వెళ్ళిపోయెను, సౌలును తన స్థలమునకు తిరిగి వచ్చాను. ఇక్కడ మూడవదిగా ఘనకార్యములకు పూనుకొని విజయమును పొందేటువంటి ఆశీర్వాదం. ఘనకార్యములకు పూనుకొని విజయాన్ని పొందేటువంటి ఆశీర్వాదం. ఏదైనా పని మనం సంకల్పించినప్పుడు ఆ పని మొత్తం జరిగించే అనుభవంలో, అంటే విజయం పొందే అనుభవంలో ఆశీర్వదించబడుట. దావీదు తన జీవితంలో ఏం ఘనకార్యాలను కలిగి ఉన్నాడు చెప్పండి? ఏం ఘనకార్యం జరిగించాడు? దావీదు తన జీవితంలో ఎన్నో రకాల అనుభవాలను వచ్చి ఆయన జరిగించిన ఒక ఘనకార్యం ఏంటంటే, దేవునికి మందిరము కట్టించాలి అనేటువంటి ఆలోచన. దేవునికి మందిరం అంటే దావీదుకి ఎంతో మక్కువ. దేవుని మందిరాన్ని ఎంతో ప్రేమించాడు, దేవుని మందిరాన్ని ఎంతో ఆయన ఘనమైందిగా ఎంచాడు. అందుకనే ఎన్నో రకాల దెబ్బలు తిన్నాడు, ఆటుపోట్లు తిన్నాడు, ఎత్తుపల్లాలు ఎక్కాడు, దిగాడు, చాలా సంతోషంగా ఉన్నాడు. అదే సమయంలో ఎంతో విశాలమైన జీవితం జీవించాడు, ఎంతో దిగులు పడ్డాడు, వేదన పడ్డాడు. దేవుని వలన ఎంతో సంతోషించిన వాడు, దేవునికి దూరమై కలత చెందినవాడుగా కూడా ఉన్న ఈ దావీదు చివరికి ఏ అనుభవంకి వచ్చాడంటే, నేను దేవుని కొరకు మందిరము కట్టించాలి, దేవుని మందిరం పనుల మీద మక్కువగా పెంచుకున్నాడు. కనుక ఘనకార్యములను పూనుకొని ఆశీర్వదించబడి విజయాన్ని సాధించిన దావీదు జీవితంలో దేవుని మందిరాన్ని మందిరం పైన మక్కువ ఉండి మందిరాన్ని కట్టించడానికి పూనుకున్నాడు. మందిరమునకు కావాల్సినవన్నీ కూడా ఏం చేశాడంటే, విలువైన వస్తువులను నా మందిరం మీద నాకున్న మక్కువ చేత. చూడండి, ఆయన ఆ మక్కువ ఉందంట ఆయనకు. మొదటి దినవృత్తాంతాలు 29వ అధ్యాయం, మొదటి దినవృత్తాంతాలు 29వ అధ్యాయం. ఆయనకి ఏముందంటే, ఏమి ఆయన ఘనకార్యము చేసి పూనుకొని ఆయన సాధించాడంటే, ఒక మాట చూద్దాం ఎందుకు అట్లాంటి అనుభవంలోకి వచ్చాడంటే, మొదటి దినవృత్తాంతాలు 29 3వ వచనం. మరియు నా దేవుని మందిరం మీద నాకు కలిగి ఉన్న మక్కువ చేత. ఈ విషయం చాలండి. నా దేవుని మందిరం మీద నాకు కలిగి ఉన్న మక్కువ. దేవుని మందిరం అంటే మక్కువను పెంచుకున్నాడు, మందిరం కట్టించాలని పూనుకున్నాడు. అయితే దేవుడు అన్నాడు, దావీదు నువ్వు వద్దులే, నీ చేతులు చాలా రక్తం ఒలికించినాయి,
అందువలన నీ కుమారుడిని నేను ఆ మందిరం కట్టించేటట్లు అతనికి నేను సహాయం చేస్తానని దావీదును దేవుడు సున్నితంగా మందలించాడు. అయితే దావీదు సొలొమోనును బలపరిచి, నా కుమారుడా సొలొమోనా, నువ్వు దేవునికి ఒక మందిరం కట్టించాలి, ఆయన నీకు సహాయం చేస్తాడని కుమారుని ప్రోత్సహించి ఒక గొప్ప మందిరం కట్టించిన అనుభవంలోకి ఆ యొక్క దావీదు కుమారుడు రావడానికి కారణం ఏంటంటే ఘనకార్యములను పూనుకొని విజయం పొందినటువంటి ఆశీర్వాదం కలవాడు. కనుక మనం కూడా మన జీవితాలు రక్షించబడిన తర్వాత ఈ లోకంలో గౌరవ ప్రభావమైన కలిగిన జీవితం మనకు కలిగిన తర్వాత మనం ఏ పని చేసినా విజయం పొందేటువంటి ఆశీర్వాదకరమైన జీవితం దావీదుకు దేవుడిచ్చాడు, మనకు కూడా ఇచ్చిన వాడుగా ఉన్నాడు. ఏ పని చేసినా పూనుకున్నా విజయం పొందేటువంటి ఆశీర్వాదకరమైన జీవితం దావీదుది. అలాగే మనం కూడా ఏ పనికి పూనుకున్న విజయం సాధించే ఆశీర్వాదకరమైన వారంగా మనం కూడా చేయబడినందున మనం కూడా దేవుణ్ణి ఆరాధించాలి. దావీదుకు దేవుని మందిరం అంటే మక్కువ, మనకు కూడా దేవుని మందిరం మీద మక్కువ ఉండాలి. దావీదుకు దేవుని పనులంటే మక్కువ, మనకు కూడా దేవుని పనుల మీద మక్కువ కలిగి ఉండాలి అనేది ఆశీర్వాదానికి గుర్తు. అలా ఆశీర్వదించబడిన వారు మరి దేవుణ్ణి ఆరాధించకుండా ఉండలేరు. ఇది రెండవది. మూడవది, నాలుగవది చూడండి. నాలుగో విషయం దేవుని వాక్యంలో కీర్తన 24వ అధ్యాయం, కీర్తన 24వ అధ్యాయం 5వ వచనం. కీర్తన 24 4-5 వచనాలు, 4-5 వచనాలు. కీర్తన 24 4-5 వచనాలు. వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులను శుద్ధ హృదయమును కలిగి ఉండువాడే, వాడు యెహోవా వలన ఆశీర్వాదం నందును, తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వము నందును. ఇక్కడ దావీదు యొక్క 4వ ఆశీర్వాదం అనుభవం ఏంటి? నిర్దోషమైన హృదయం కలిగిన వాడుగా ఉండి ఆశీర్వదించబడ్డాడు. అంటే ఆ ఆశీర్వాదం అతను నిర్దోషమైన హృదయం కలిగించిన వాడుగా చేసింది. యథార్థమైన జీవితం, నమ్మకమైన జీవితం, దేవునికి నమ్మకస్తుడు. అందుకే దేవుడు అన్నాడు, ఇతడు నా హృదయానుసారుడు. కనుక నిర్దోష హృదయం గల దావీదు శుద్ధమైన చేతులు గలవాడు, శుద్ధమైన హృదయం గలవాడు. తర్వాత వ్యర్థమైన దాని యందు మనసు పెట్టనివాడు, కపటముగా ప్రమాణం అంటే మాయ మాటలు చెప్పనివాడు. కనుక ఇలాంటి గొప్పదైన ఆశీర్వాదకర జీవితం దావీదుది. కనుక అట్లా మనం కూడా కపటము లేకుండా యథార్థమైన హృదయముతో, యథార్థమైన నిర్దోషమైన హృదయం కలిగి అలాంటి అనుభవంలో ఆశీర్వదించబడిన ఆ విధానంలోకి తీసుకురాబడినందున దేవుణ్ణి ఆరాధిస్తాం. ఏంటి చెప్పండి? ఏంటి ఆ దావీదు యొక్క యథార్థమైన హృదయం? ఏంటి అతని యొక్క మరి కపటము లేని జీవితం ఏంటి చెప్పండి? ఒకసారి సౌలు అనేటువంటి రాజు దావీదును తరుముతుంటే సౌలును పట్టుకుని చంపే అవకాశం వచ్చినా కూడా చంపకుండా విడిచిపెట్టాడు. ఒక మాట అన్నాడు, ఏమన్నాడంటే, యెహోవా చేత అభిషేకము నొందిన వారిని నేను నాశనము చేయను, యెహోవా చేత అభిషేకము నొందిన వారిని నేను చంపను. అంటే శత్రువు మీద పగ తీర్చుకునే అవకాశం వచ్చినా కూడా కపటంగా ఆలోచించలా, మోసంగా ఆలోచించలా, యథార్థంగా ఆలోచించాడు. ఇతడు యెహోవా వలన ఆశీర్వాదం పొందినవాడు, అందుకని ఇతను నేను చంపను అనేటువంటి తన యథార్థ స్థితిని దేవునికి చూపించి ఆశీర్వదించబడిన దావీదు. మనం కూడా అట్లా ఉండాలి. మరి ఇతరుల విషయంలో కపటంగా లేకుండా, మాయమాటలు చెప్పకుండా, వ్యర్థమైన విషయాలు చేయకుండా, అలాంటి అనుభవంలో మనం ఆశీర్వదించబడిన జీవితం కలవారంగా ఉన్నాము అనేది జ్ఞాపకం చేసుకుని, ప్రభువా యథార్థమైన స్థితి, యథార్థమైన జీవితం, నిష్కపటమైన జీవితం, నిర్దోషమైన జీవితం, ఏ విధమైనటువంటి వ్యర్థత లేని జీవితం నాకు ఇచ్చి నన్ను ఆశీర్వదించావు అని మనము దేవుడిని ఆరాధించాలి. చూడండి, దావీదు ఎంత యథార్థవంతుడు అంటే 18వ కీర్తనలు రాశాడు ఆ మాట. ఏమంటే పక్క పేజీలో ఉంటుంది చూడండి, 18వ కీర్తన 30వ వచనం. ఏమని ఉంటుందంటే, దేవుడు యథార్థవంతుడు, యెహోవా వాక్కు నిర్మలము, తన చరణ చొచ్చు వారికి అందరికీ ఆయన కేరడం. ఇక్కడ మన విషయం గమనించండి, దేవుడు యథార్థవంతుడు, ఆయన యథార్థవంతులు ఎందు ఇష్టపడేవాడు. తర్వాత ఆయన ఆరాధించేవారు కూడా ఎలా ఉండాలని కోరుతాడు? ఆత్మ కనుక దేవుడిని ఆరాధించేవాడు ఎలా ఉండాలని కోరుతాడు? ఆత్మతోనూ
సత్యముతోనూ యథార్థముగా ఆరాధించాలని కోరేవాడు. అందుకే యథార్థమైన జీవితం కలిగిన మనం కూడా అలాగ ఆశీర్వదించబడిన కారణం చేత మనం దేవుణ్ణి ఆరాధించవలసిన వారు ఉన్నాం. కనుక యథార్థంగా ఉంటున్నామా? కపటం లేకుండా ఉంటున్నామా? మాయ మాటలు చెప్పకుండా ఉంటున్నామా? హృదయంలో ఏదేదో నింపుకొని దేవుని సన్నిధిలో, అంటే ఆశీర్వదించబడిన అనుభవంలో దేవుని సన్నిధిలోకి వచ్చి దేవుణ్ణి ఆరాధించలేమండి. కపటమైన హృదయంతో దేవుణ్ణి ఆరాధించలేం. మాయ మాటలతో, మోసపు మాటలతో దేవుణ్ణి ఆరాధించలేం. దేవుడు నీ అంతరంగా నిరిగినవాడు, నిన్ను శోధించి తెలుసుకున్నవాడు. నీ హృదయంలో ఏముందో తెలుసు, నీ అంతరంగంలో ఏముందో తెలుసు, నీ మనసులో ఏముందో తెలుసు, నీ యొక్క తలంపుల్లో ఏమై ఉన్నావో ఆయనకు తెలుసు. నీ తలంపులు పాపమా, శాపమా, మంచిదా, చెడు ఆయనకు తెలుసు. అలాంటి కపటమైన జీవితము, కపటమైన పెదవులతో మనం దేవుణ్ణి ఆరాధించటము కుదరదు. అందుకని మనకేమిచ్చాడు దేవుడు? యథార్థమైన హృదయం ఇచ్చి ఆశీర్వదించిన కారణం చేత యథార్థముగా దేవుణ్ణి మనము ఆరాధించేవారుగా మనం ఉంటాం. అట్లా ఆరాధించాడు దావీదు దేవుణ్ణి. అందుకే ఈ వాక్యం రాశాడు. ఏమంటాడు చూడండి, అదే 24వ అధ్యాయం 3వ వచనంలో, యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు, ఆయన పరిశుద్ధ స్థలంలో నిలవదగిన వాడెవడు. అక్కడ రాయబడింది, యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు, ఆయన పరిశుద్ధ స్థలంలో నిలవదగిన వాడెవడు. ఆయన మందిరంలో ఎవరు నిలవగలుగుతారు అంటే కింద రాశాడు. ఎవరంట? వ్యర్థమైన దాని యందు మనసు పెట్టక, కపటంగా ప్రమాణం చేయక, నిర్దోషమైన చేతులు, శుద్ధమైన హృదయం కలిగియుండు వాడే యెహోవా వలన ఆశీర్వాదము పొందినవాడు. కనుక యెహోవా స్థలములలో, లేకపోతే ఆయన పరిశుద్ధ స్థలములలో వ్యర్థతను అనుసరించిన వాళ్ళు నిలవలేరు. అందువల్ల మనకు యథార్థమైన జీవితం, యథార్థమైన హృదయం ఇచ్చిన దేవుని ఆశీర్వాదం వలన ఆశీర్వదించబడి మనము దేవుణ్ణి ఆరాధించేవారుగా ఉండాలనేది దేవుని ఆలోచన. ఇది 4. 5 చూడండి, 2 సమూయేలు 7వ అధ్యాయం, 2 సమూయేలు 7వ అధ్యాయం 29వ వచనం. 2 సమూయేలు 7:29. దయచేసి నీ దాసుడనైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించము. యెహోవా నా ప్రభువా, నీవు చెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదం నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదించబడునుగాక. ఇది మనకేం జ్ఞాపకం చేస్తుంది? దేవుని యొక్క ఏర్పాటులో ఉన్న దావీదు ఎలాంటి అనుభవాల్లో ఆశీర్వదించబడ్డాడు? రక్షణ ఆశీర్వాదంతో ఆశీర్వదించబడ్డాడు. తర్వాత రక్షణ వలన కలిగిన గౌరవ ప్రభావంతో ఆశీర్వదించబడ్డాడు. 3వది, ఆయన ఘనకార్యములను పూనుకొని విజయం పొందేటువంటి వాడుగా ఆశీర్వదించబడ్డాడు. 4వది, వ్యర్థమైన జీవితం నుంచి కాపాడిన యథార్థ హృదయుడై ఆశీర్వదించబడిన అనుభవంలో దేవుడు దావీదును ఆశీర్వదించాడు. 5వది మనం చూస్తున్నాం, యథార్థ హృదయుడిగా ఆశీర్వదించబడి దేవుని ఏర్పాటులో ఉన్న దావీదు కుటుంబం కూడా దావీదు కుటుంబమే ఆశీర్వదించబడింది. కనుక దావీదు ఆశీర్వదించబడుతున్నాడు, దావీదు కుటుంబం కూడా ఆశీర్వదించబడుతుంది. ఈ దినాల్లో మన కుటుంబం కూడా ఆశీర్వదించబడాలి, మన కుటుంబం కూడా దీవించబడాలి, మన కుటుంబం కూడా ఆయన సన్నిధిని నిత్యం కనపడాలి. ఆయన సన్నిధిని నిత్యము కనబడే మన కుటుంబము ఆశీర్వదించబడిన కుటుంబం. నీ కుటుంబం ఉంది కదా, నీకు భర్త ఉంటాడు కదా, నీకు భార్య ఉంటుంది కదా, నీకు పిల్లలు ఉంటారు కదా, మీ అమ్మ నాన్న ఉంటారు కదా, మీ యొక్క అన్న చెల్లెళ్ళు, అక్క చెల్లెళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ కలిసే కుటుంబం. ఇప్పుడంటే కుటుంబం అంటే భార్య భర్తలు 2 పిల్లల కుటుంబంగా చెప్తున్నారు. ఇది కాదండి కుటుంబం. కుటుంబం అంటే ఏంటంటే ఒక పెద్ద ఆయన ఉంటాడు, ఆయన భార్య, ఆయనకి 12 మంది పిల్లలు, మళ్ళీ అందులో ఆడపిల్లలు, మగపిల్లలు, మళ్ళీ వాళ్ళందరూ వేరు గదులు, వాళ్ళ మనమళ్ళు, మనవరాళ్ళు, ముని మనవరాళ్ళు. ఇది కుటుంబం. ఇప్పుడు దిక్కుమాలిన తరం వచ్చింది. దిక్కుమాలిన తరం రావడం వల్ల విడిపోతున్నారు. ఎవరికాళ్ళు విడిపోయి చిన్న భిన్నాలు అయిపోయి చండాలమైన కుటుంబాలు ఉన్నాయి. అసలు కుటుంబం అంటే అది ఏంటంట, తల్లి తండ్రి ఉంటే వాళ్ళకి 12 మంది 15 మంది సంతానం ఉంటే వాళ్ళకు మళ్ళీ అక్కడే పెళ్ళిళ్ళు చేసి అక్కడే ఇళ్ళు కట్టించి అది ఉమ్మడి కుటుంబాలు ఉన్నారు వాటిని. ఈ కుటుంబం, ఇలాంటి కుటుంబం దావీదు కుటుంబం. దావీదు కుటుంబం నుంచి ఎవరు వేరైపోలా. దావీదు కుటుంబం అంతా దావీదు కోటలోనే ఉండేవాళ్ళు, చీయోను పురంలోనే ఉండేవాళ్ళు, యెరూషలేం సరౌండింగ్స్లో ఉండేవాళ్ళు, మందిరం దగ్గరలో ఉండేవాళ్ళు. వాళ్ళు మందిరానికి ఎప్పుడు వెళుతూ ఉండేవాళ్ళు. అందువలన మందిరం అంటే మక్కువ పెరిగిన కుటుంబం, మందిరంలో ఎల్లప్పుడూ నిలిచి ఉండి ఆశీర్వదించబడిన కుటుంబం.
దావీదు కుటుంబం దేవుని సన్నిధిని ఉండి ఆశీర్వదించబడిన కుటుంబం. ఈ దినాల్లో మన కుటుంబం అలా ఉంటుందా? మన కుటుంబాలు కూడా అలా ఆశీర్వదించబడే అనుభవం దేవుడు మనకు ఇచ్చాడు. మనమేమో దాన్ని ఉపయోగించుకోవట్లే. మన కుటుంబంగా దేవుని సన్నిధిలో కనపడాలి. మన కుటుంబం దేవుని సన్నిధిలో ఉండాలి. అదే ఆశీర్వాదం. లేకపోతే అది ఆశీర్వాదం కాదండి. మన కుటుంబం దేవుని సన్నిధిలో లేకపోవడం ఆశీర్వాదం కాదు. మన కుటుంబంలో మనం ఉండి మనం సంబంధించిన వాళ్ళు లేకపోతే అది ఆశీర్వాదం పొందినట్లు కాదు. కాబట్టి మన కుటుంబము దేవుని సన్నిధిలో ఉండడం ద్వారా ఆశీర్వదించబడే అనుభవం దేవుడు మనకి ఇచ్చాడు. ఎవరు అలాంటి అనుభవాలు ఉంటున్నారు? తప్పనిసరిగా దావీదు అలాంటి అనుభవం ఉన్నాడు. మనం కూడా అలాంటి అనుభవం ఉండి ఆశీర్వదించాలి. ఈరోజు కుటుంబం అంటే ఇది కాదు. కుటుంబం అంటే నేను చెప్పాను కదా, ఉమ్మడి కుటుంబాల కాలము అంటే నాకు కొద్ది గొప్ప తెలుసు. నాకంటే ఇంకా పెద్దవాళ్ళు ఉన్నారు ఇక్కడ, వాళ్ళకి ఇంకా తెలిసి ఉంటుంది. ఒక ఇంట్లో దాదాపుగా ఒక 2 డజన్ల మంది ఉంటారు. అది కుటుంబం. మా ఇంట్లో మా కాలంలో మా చిన్నతనంలో దాదాపు 15 మంది ఉండేవాళ్ళం మేమందరం కలిసి. వాళ్ళందరూ మాకు ఏమంటే ఒక ఇంట్లోనే మేము బస్సు చేసేవాళ్ళం. మాకు అందరికి ఒకటే అన్నం కూరలు ఉండేవాళ్ళు. మాకు తెలుసు ఆ సంగతి. కాబట్టి ఇట్లాంటి ఉమ్మడి కుటుంబాలు, అలాంటి కుటుంబాలు పోనీ అట్లా కాదు. ఈ కాలం పద్ధతి ప్రకారం సరే నువ్వు భార్యాభర్తలు 2-3 పిల్లలు ఉన్నారా, దేవుని మందిరంలో ఉంటున్నారా, అది ఆశీర్వాదానికి గుర్తు. అలాంటి ఆశీర్వదించబడిన కుటుంబం దావీదు కుటుంబం. అందువల్ల మన కుటుంబం కూడా ఇలాంటి ఆశీర్వాదం పొంది అలాంటి అనుభవంలో దేవుని మందిరంలో ఎల్లప్పుడూ కనబడుతూ ఆశీర్వదించబడిన అనుభవంలో ప్రభువుని ఆరాధించే కుటుంబంగా ఉండాలనేదే దేవుని యొక్క ఆలోచన. కనుక 5 రకాల ఆశీర్వాదాలు మనం చూసాం. ఏంటి? మొదటిది దావీదు యొక్క అనుభవంలో దేవుడు అతను ఆశీర్వదించిన ఆశీర్వాదాలు, అవి మనకు కూడా వర్తించే ఆశీర్వాదాలు. మొదటిది ఏంటంటే రక్షణ ఆశీర్వాదం. రెండవది రక్షణ వలన కలిగిన గౌరవ ప్రభావములు. లోకంలో కాదు, ఏదో మనకు లోకంలో వేరే పదవులు వస్తూ ఉంటాయి, లేకపోతే ప్రఖ్యాతులు వస్తూ ఉంటాయి, పేరు వస్తూ ఉంటుంది. అది కాదు, దేవుని ఏర్పాటులో మనకు కలిగే గౌరవ ప్రభావములు. అలాంటి ఆ గౌరవ ప్రభావములతో ఆశీర్వదించబడిన అనుభవంలో మనము దావీదు వచ్చాడు, మనం కూడా తీసుకురాబడినాం. మూడవది ఏ పని పూనుకున్నా విజయం సాధించేటువంటి గొప్ప ఆశీర్వాదకర జీవితం. ఏ పని పూనుకున్నా అది సక్సెస్ అయిపోతుంది. దేవుని కృప వల్ల నా జీవితంలో ఇంతవరకు ఏదైనా అంటే కొన్ని పనులు ఉన్నాయిలేండి, నేను అవిధేయత మూర్ఖత్వం వల్ల చేసిన పనులు తప్ప దేవుని ఏర్పాటులో నేను జరిగించిన ప్రతి పనిని దేవుడు ఆశీర్వదించాడు. నా జీవితంలో ఇది నేను ఎరుగుదును. దేవుడు నాతో ఫ్రెండ్ మాట్లాడాడు నమ్మగలరా మీరు? ఒక స్నేహితుడు మాట్లాడాడు దేవుడు నాతో, నమ్మాలి. దేవుడు నాకు ఎన్నోసార్లు ఒక స్నేహితుడిలాగా అభయం ఇచ్చాడు. నేనున్నాను, నువ్వు భయపడబాకని నాతో మాట్లాడాడు. ఇదిగో నీకు పలానా సమస్య వస్తుంది, కాసుకో రెడీగా ఉండని మాట్లాడాడు దేవుడు. అలాంటి కనెక్షన్ దేవునితో ఉండి అలాగ ఏ పని పూనుకున్నా విజయం సాధించే ఆశీర్వాదకరమైన జీవితం దేవుడు మనకిచ్చాడు. నాలుగోది యథార్థమైన హృదయం కలిగిన ఆశీర్వాదకరమైన జీవితం. ఐదవది మన కుటుంబం ఎల్లప్పుడూ ఆయన సన్నిధిని నిలిచి ఉండి ఆశీర్వదించబడే కుటుంబంగా ఉండి ఆ అనుభవం దేవుడు మనకిచ్చిన కారణం చేత మనం దేవుణ్ణి ఆరాధిస్తాం. ఇవన్నీ కూడా దేవుని ఆశీర్వాదాలు, దేవుని ఉపకారాలు మన జీవితంలో చూపించాడు. మనం ఆ ఉపకారాలను బట్టి యెహోవాను లేకపోతే దేవుణ్ణి ఘనపరచవలసిన వారుగా ఉంటున్నాం. ఈ వాక్యాన్ని ఆధారం చేసుకుంటాం, మనం ప్రభువుని ఆరాధిస్తాం. రక్షణ ఆశీర్వాదం, రక్షణ వలన గౌరవ ప్రభావం కలిగించిన ఆశీర్వాదం, ఏ కార్యం జరిగించినా అది విజయం సాధించే ఆశీర్వాదం, యథార్థ హృదయం కలిగిన మరి ఆ అనుభవంలో ఆశీర్వాదం, తర్వాత ఎల్లప్పుడూ నిత్యము ఆయన సన్నిధిని మన కుటుంబం నిలిచి ఉండే ఆశీర్వాదం. ఇలాంటి ఆశీర్వాదాలతో దేవుడు మనల్ని ఆశీర్వదించిన కారణం చేత ప్రభువుని మనం ఆరాధిస్తాం. మా గురించండి వాక్యాన్ని ఆధారం చేసుకుని క్లుప్తంగా దేవుడిని ఆరాధించండి. కొంతమంది ఆరాధిస్తే నేను త్వరగా ముగిస్తాను.